అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను 2024 సంవత్సరంలో మనకి రథసప్తమి ఏ రోజున వచ్చింది, పూజ, స్నానం, అర్ఘ్యం, పరమాన్నం వండి పాలు పొంగించడం, వీటికి సంబంధించిన అన్ని సమయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల మేం పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హిందువుల పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే 7వ రోజును అంటే సప్తమి తేదీ రోజును మనం రథసప్తమి అని అంటాము. మత్స్య ప్రకారం ఈ రోజున సూర్యదేవుడు జన్మదినంగా చెబుతారు. రథసప్తమి రోజు చేసిన పూజ, ఆద్యం, స్నానం వీటన్నిటి వల్ల మనకు 1000 రెట్ల ఫలితం లభిస్తుందట. ఈ రోజున సూర్యభగవానుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆయన కృప వల్ల మనకి ధన ధాన్యాలు, ఆరోగ్యం, సంతాన ప్రాప్తి, సిరిసంపదలు అన్నీ కూడా లభ్యమవుతాయట. ఈ రథసప్తమిని అచల సప్తమి, సూర్య రథసప్తమి, ఆరోగ్య సప్తమి లేదా సూర్యుని జయంతిగా ఇలా అనేక రకాల పేర్లతోటి పిలుస్తారు. మరి ఇంత విశేషమైన రథసప్తమి 2024 సంవత్సరంలో మనకి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, మాఘ మాసం, శుక్లపక్షం, సప్తమి తిథి ప్రారంభం ఫిబ్రవరి 15, 2024 గురువారం పగలు 4:18 నుంచి ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం పగలు 2:38 వరకు ఈ తిథి ఉన్నది. 2024 సంవత్సరంలో రథసప్తమిని నిర్వహించుకోవాల్సిన తేదీ ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం రోజున. ఈ రోజున నక్షత్రం భరణి పగలు 2:19 వరకు ఉన్నది. రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఈ రోజున గంగ స్నానం చేయటం వల్ల మనకి అనేక కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుంది. రథసప్తమి రోజున సూర్యోదయ సమయంలో స్నానం చేయడం వల్ల అన్ని రోగాల నుండి విముక్తి పొంది మంచి ఆరోగ్యం పొందుతారని నమ్మకం. అందుకే రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. రథసప్తమి రోజున రథసప్తమి స్నానాన్ని ఆచరించవలసిన ముహూర్తం ఉదయం 5:43 నుంచి ఉదయం 6:31 లోపల రథసప్తమి స్నానాన్ని ఆచరించాలి. ఈ రథసప్తమి రోజున తెల్లవారుజామున స్నానం చేసిన అనంతరం సూర్యభగవానుడికి తప్పనిసరిగా అర్ఘ్యదానం చేయాలి. ఈ రోజున సూర్యునికి అర్ఘ్యదానం చేయవలసిన సమయం ఉదయం 6:31 లోపల. ఆ తరువాత నెయ్యితో దీపాన్ని వెలిగించి ఎర్రని పువ్వులతో అర్చించి సూర్య భగవానుని పూజను నిర్వహించాలి. రథసప్తమి పూజ చేసుకోవలసిన అమృత గడియలు ఉదయం 5:43 నుంచి ఉదయం 8:48 లోపులో చేసుకుంటే గనక కోటి రెట్ల పుణ్యఫలం మనకి దక్కుతుంది. కాబట్టి ఈ అమృత గడియాలను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా పూజలు చేసుకోండి. ఈ సమయంలో చేసుకోవటం కుదరని వాళ్ళు ఉదయం 9:35 నుంచి పగలు 11:16 మీరు పూజను నిర్వహించుకోవచ్చు. అలాగే ప్రత్యేకంగా సూర్యభగవానుడికి పరమాన్నాన్ని వండి నైవేద్యంగా సమర్పించాలి. రథసప్తమి రోజు సూర్య భగవానుడికి నైవేద్యం పెట్టవలసిన అమృత గడియలు ఉదయం తెల్లవారుజాము 5:43 నుంచి ఉదయం 8:48 లోపల. అలాగే చాలామంది ఈ రోజున ఉపవాస దీక్షను కూడా చేయబడతారు. రథసప్తమి రోజున పూజ చేసుకుని ఉపవాసం ఉండటం వల్ల తండ్రితో సంబంధాలు లేనివారు, పిల్లలతో అనుబంధం లేని వారు, తరచుగా అనారోగ్యానికి గురవుతున్న వారు, ఉద్యోగం, వృత్తిలో, చదువులో ఆటంకాలు ఏర్పడుతున్న వారు తప్పనిసరిగా ఈ రథసప్తమి రోజున పూజ చేసుకుని ఉపవాసం ఉంటే కనుక వారికి ఇక అన్ని శుభ ఫలితాలే పొందుతారుట. బాధల నుండి విముక్తి కోసం ఏ రోజున ఆ సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తారు. ఈ రోజున ఉపవాసం చేయలేని వాళ్ళు కేవలం సూర్యభగవానునికి జలాన్ని సమర్పించిన భగవంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుందట. శారీరక సమస్యలతో బాధపడేవారు ఈ రోజున తప్పనిసరిగా సూర్యభగవానుని పూజ చేయాలి. విన్నారు కదా, 2024 సంవత్సరంలో మనకి రథసప్తమి ఏ రోజున వచ్చింది. అలాగే రథసప్తమికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను మరొక వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ధన్యవాదాలు. వీడియో నచ్చితే ఓం ఆదిత్యాయ నమః అని తప్పకుండా కామెంట్ చేయండి.